కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తమతో ఎంతమంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారో ఎన్నికల తర్వాత తెలుస్తుందన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కేసీఆర్ ఏం మాట్లాడినా తిప్పికొట్టే వ్యూహాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. అసలైన దేశభక్తులు రాహుల్ గాంధీ కుటుంబమే అన్నారు. దేశభక్తి అంటూ డబ్బా కొట్టుకునే బీజేపీకి నార్త్ లో గ్రాఫ్ పడిపోయిందని అన్నారు. రాహుల్ చేపట్టిన పాదయాత్రతో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందన్నారు జగ్గారెడ్డి. అసలైన దేశభక్తుల యొక్క కుటుంబము రాహుల్ గాంధీ గారి కుటుంబం. అసలైన దేశభక్తుల కుటుంబం కాబట్టి డబ్బా కొట్టుకోవాల్సిన అవసరము మాకు లేదు అనేది వాళ్ళకున్నటువంటి తత్వం. ఈ డూప్లికేట్ బీజేపీ వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అసలైన దేశభక్తుల క్యారెక్టర్ హీరోస్ ఎవరయ్యా అంటే రాహుల్ గాంధీ ఫ్యామిలీ. ఈ గ్రాఫిక్స్ లీడర్స్ ఎవరయ్యా అంటే బీజేపీ వాళ్ళు. ఆనాడు రాహుల్ గాంధీ గారి కుటుంబం ఏం చేసింది ఇప్పుడు వాళ్ళకి తెలియదు. గ్రాఫిక్స్ లో ట్రాప్ అయిపోతున్నారు ఇప్పుడున్న యువతరం. సరే, ఈ రాహుల్ గాంధీ గారి కుటుంబం నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? మోతీలాల్ నెహ్రూ గారు. తొలిసారి అధ్యక్షుడిగా 1919 సంవత్సరంలో అమృత్సర్లో వారు ఒకసారి అక్కడ ఏఐసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. రాహుల్ గాంధీ గారి ముత్తాత ఆస్తులన్నీ కూడా వారు స్వాతంత్ర ఉద్యమాని కోసము మొత్తం కూడా ఉపయోగించడం జరిగింది. ఇది చరిత్ర. ఇది మేమే దేశభక్తులము, అసలైన దేశభక్తులు పాపం ఎక్కడ క్లెయిమ్ చేస్తలేడు. ఈ డూప్లికేట్ బీజేపీ దేశభక్తులే క్లెయిమ్ చేస్తున్నారు. ఇదంతా కేసీఆర్ గారు 20 మంది ఎమ్మెల్యేల సంగతి మాట్లాడాడు. మా 20 మంది వాళ్ళకి టచ్లు ఉన్నారా, వాళ్ళ 20 మంది మాకు టచ్లు ఉన్నారా, మీకు ఎన్నికల తర్వాత క్లారిటీ వస్తుంది. కేసీఆర్ గారు ఏ రాజకీయ ఆలోచనతో చేసిన ప్రకటనలు దాన్ని తిప్పికొట్టే వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి అనేదే తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఇస్తున్నా. మేము వ్యూహము లేకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ లేదు అని అనుకోవద్దు. మేము అలర్ట్గానే ఉన్నాము. 106 మందిని కూల్చడానికి బీజేపీ ట్రై చేసింది, కూల్చలేకపోయింది. 65 మంది ఉన్నారు కదా, కూలుస్తారు అని ఒక అనుమానాన్ని కేసీఆర్ గారు వ్యక్తపరిచారు. రాహుల్ గాంధీ గారు, అక్కడ కేసీ వేణుగోపాల్ గారు, ఖార్గే గారు తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఉంచిర్రు. అంత ఈజీ తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు ఎన్ని చెప్పినా, బీజేపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఈ గవర్నమెంట్ని ఎవ్వరు పడేయలేరు. నార్త్లో బీజేపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మోడీ కూడా నిద్ర పడతలేదు, అమిత్ షా కూడా నిద్ర పడతలేదు. ఇది తెలంగాణ ప్రజలు ఆలోచన చెయ్యండి. నార్త్లో ఎందుకో సడన్లీగా వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది. కారణం నేను అనుకుంటా అధిక ధరలే అనుకుంటా.